ఓకే, హాయ్ గైస్, హాయ్. సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇప్పటివరకు ఏంటి అంటే నేను మన ఛానల్లో బ్లెండర్కి సంబంధించి చాలా ట్యూటోరియల్స్ అండ్ వీడియోస్ చేస్తూ వచ్చాను. అండ్ చాలామంది ఆ వీడియోస్ని చూసారు అండ్ చాలామందికి నచ్చాయి అండ్ చాలామంది లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఛానల్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నేను బ్లెండర్కి సంబంధించిన ఒక అల్టిమేట్ మాస్టరీ 3D కోర్స్ని అయితే తీసుకొని వచ్చాను. సో ఈ కోర్స్లో మీరు బ్లెండర్కి సంబంధించి చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. ఈ కోర్స్లో మీకు బేసిక్ టాపిక్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కొన్ని సినిమాటిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు కంప్లీట్గా బ్లెండర్కి సంబంధించిన చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. అండ్ ఈ అల్టిమేట్ బ్లెండర్ 3D కోర్స్ ఏదైతే ఉందో ఇది పెయిడ్ కోర్స్, ఓకే. బట్ అలాగని ప్రైజింగ్ ఏం మరీ ఎక్కువ ఏమి ఉండదు అనమాట. మీరు ఆఫర్ చేసే విధంగానే తక్కువ ప్రైజింగ్లోనే తీసుకొని వస్తున్నాను. అండ్ ఆల్సో ఈ కోర్స్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. సో 3 పార్ట్స్ ఏంటి, నేను ఏ టాపిక్స్ గురించి మీకు చెప్తాననేది కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు బ్లెండర్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ ఎండ్ వరకు చూడండి. సో దట్ నా కోర్స్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీకు ఈ కోర్సుకి సంబంధించిన టాపిక్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ ఆల్సో ఈ కోర్సుకి సంబంధించిన ప్రైజింగ్ చెప్పి అండ్ తర్వాత కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇనీషియల్గా నేను కొంతమందికి డిస్కౌంట్స్ అయితే ఇస్తాను. సో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాను ఏంటి అనేది కూడా లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ కోర్సుకి సంబంధించిన టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకే. సో ఈ కోర్స్ని నేను మేజర్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. పార్ట్ 1 వచ్చేసి బేసిక్ కోర్స్, పార్ట్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్ కోర్స్, అండ్ పార్ట్ 3 వచ్చేసి అడ్వాన్స్డ్ కోర్స్, అండ్ పార్ట్ 4 కూడా ఉంటుంది. బట్ ఆ 4 అనేది ఓన్లీ సినిమాటిక్ కార్ యానిమేషన్స్ గురించి అనమాట, అంటే వెహికల్ యానిమేషన్స్ గురించి, ఓకే. అండ్ ఈ పార్ట్ 1 బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో ఆ బేసిక్ కోర్స్లో మనకి మేజర్గా 15 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇందులో కంప్లీట్లీ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని బేసిక్ కోర్స్ని అయితే డిజైన్ చేశాను. సో ఇందులో మనకి బ్లెండర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్లెండర్ బేసిక్స్ ఏంటి, నావిగేషన్ టూల్స్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ఏంటి, ఎడిట్ మోడ్కి ఆబ్జెక్ట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటి, బేసిక్ ఎడిట్ మోడ్ టూల్స్ ఏంటి. సో ఈ విధంగా చాలా బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తానన్నమాట వీడియోస్ అన్నీ కూడా. అండ్ ఆల్సో మనకి ఫైనల్గా లైటింగ్, రెండరింగ్, మెటీరియల్స్ గురించి కానివ్వండి, ఒక బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ గురించి కానీ, సో వీటన్నిటి గురించి కూడా నేను ఈ బేసిక్ కోర్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ మనకు ఒక 2 మోడలింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ బేసిక్ కోర్స్ కనుక మీరు జాయిన్ అయితే మీకు కంప్లీట్గా ఒక బ్లెండర్కి సంబంధించిన ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ మీరు కొన్ని బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. అండ్ దీని తర్వాత పార్ట్ 2 ఉంటుందన్నమాట. పార్ట్ 2 అనేది ఇంటర్మీడియట్ కోర్స్ అనమాట, ఓకే. అండ్ ఈ ఇంటర్మీడియట్ కోర్స్లో నేను మీకు మాడిఫైర్స్ గురించి అండ్ ఇంకా కొన్ని బెటర్ అంటే ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే 3D మోడలింగ్ ఎక్సర్సైజెస్ గురించి, HDRI లైటింగ్ కానీ, రియలిస్టిక్ రెండరింగ్ ఎలా చేస్తాము, ఇమేజ్ టెక్స్చర్స్ని యూజ్ చేసి కంప్లీట్గా మనం మెటీరియల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, UV అన్రాపింగ్ అంటే ఏంటి అది ఎలా చేస్తాము, అండ్ ఇంకా మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ యాడ్ ఆన్ అనమాట, బయోమ్స్ రీడర్ యాడ్ ఆన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ప్లాంట్స్ని, గ్రాస్ని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ యాడ్ ఆన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాన్ని యూజ్ చేసి మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తాము. అండ్ వీటన్నిటితో పాటు యానిమేషన్స్, అసలు బ్లెండర్ అనే 3D సాఫ్ట్వేర్లో మనం బేసిక్గా అసలు యానిమేషన్స్ ఎలా చేస్తాము, సో యానిమేషన్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ చెప్తాను. అండ్ దాంతోపాటు మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఇంటర్మీడియట్ కోర్స్లో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ప్రోడక్ట్స్ యానిమేషన్స్ అనమాట. అంటే మనం కొన్ని ప్రోడక్ట్స్ని కంప్లీట్ స్క్రాచ్ నుంచి మోడలింగ్ చేసి వాటిని తయారు చేసి తర్వాత వాటికి మనం మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్ అప్లై చేసి ఆ తర్వాత సీన్లో లైటింగ్ అదంతా పెట్టుకొని వాటిని ప్రాపర్గా యానిమేషన్స్ కూడా చేస్తామన్నమాట. అంటే ఇది కంప్లీట్లీ ప్రోడక్ట్ విజువలైజేషన్ అనేది చేయబోతున్నాం మనం, ఓకే. ఇందులో మోడలింగ్ ఉంటుంది, టెక్స్చరింగ్ ఉంటుంది, యానిమేషన్స్ ఉంటుంది, కంప్లీట్ రెండరింగ్ అంతా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వీటన్నిటితో పాటు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, కొన్ని యూస్ఫుల్ టూల్స్ గురించి చెప్తాను. అండ్ ఇదంతా వీటన్నిటిని కవర్ చేసే విధంగా మనం ఒక మెయిన్ ప్రాజెక్ట్ కూడా చేస్తామన్నమాట. సో ఇది ఇంటర్మీడియట్ కోర్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ, ఓకే. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి థర్డ్ వన్ అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. సో ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే మనకి బ్లెండర్లో బేసిక్గా మనకి ఫిజిక్స్ సిమ్యులేషన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఆ ఫిజిక్స్ సిమ్యులేషన్స్లో మనకి ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ ఉంటాయి, రిజిడ్ బాడీ, సాఫ్ట్ బాడీ, క్లాత్ సిమ్యులేషన్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వీటితో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంటుంది, అది వచ్చేసి పార్టికల్ సిస్టమ్స్. సో వీటన్నిటి గురించి, ఈ ఫిజిక్స్ సిమ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే సపరేట్ వీడియోస్ చేసి మీకు చెప్తాను. అండ్ వాటితో పాటు మనం బ్లెండర్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బ్రేక్ చేయాలన్నా, ఏదన్నా ఒక బ్లాస్ట్ లాంటివి చేయాలన్నా, సో ఈ విధంగా ఏదన్నా ఫిజిక్స్ సంబంధించి మనం చేయాలంటే మనకి కొన్ని యాడ్-ఆన్స్ ఉంటాయి, అంటే లేదా కొన్ని వాటికి సంబంధించి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన క్యూబ్ ఫ్రాక్చర్ యాడ్ ఆన్ అని చెప్పి దాని గురించి కూడా మీకు సపరేట్ వీడియో చేసి చెప్తాను. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు మనం యానిమేషన్స్లోనే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాం అనమాట. అంటే యానిమేషన్ స్టెప్స్ ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లెండర్లో మీరు ఒక 3D హ్యూమన్ క్యారెక్టర్ యానిమేషన్ చేయాలనుకుంటున్నారు. సో అసలు బ్లెండర్లో ఒక క్యారెక్టర్ని యానిమేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, మనం ఎలా చేస్తాము, దానికి సంబంధించి ఏమేమి నేర్చుకోవాలి, సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ దాంతోపాటు కొన్ని గ్రాఫ్ ఎడిటర్ అని, కంపోస్టర్ అని కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. మీరు బ్లెండర్లో యానిమేషన్స్ చేసి మంచిగా రెండర్ చేయాలంటే వీటి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో వాటి గురించి చెప్తాను. అండ్ ఆల్సో మీరు ఓన్గా ఏదన్నా యానిమేషన్ క్రియేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రిగ్గింగ్ అనే ఒక ప్రాసెస్ చేయాలి. సో రిగ్గింగ్ అంటే ఏంటి, అది మనం ఎలా చేస్తామో వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, అండ్ వీటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత మిక్సమ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. అందులో మనకి ఏంటంటే మనకి ఫ్రీ క్యారెక్టర్స్ అండ్ యానిమేషన్స్ దొరుకుతాయి. సో అందులో నుంచి మనం వాకింగ్ యానిమేషన్స్, రన్నింగ్ యానిమేషన్స్ లేదా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యానిమేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ మిక్సమ్ వెబ్సైట్ నుంచి యానిమేషన్స్ని మనం బ్లెండర్లోకి ఇంపోర్ట్ ఎలా చేసుకుంటాము అండ్ మన 3D క్యారెక్టర్కి యానిమేషన్స్ని ఎలా రీటార్గెట్ చేస్తాము. సో ఈ విధంగా మొత్తం మిక్సమ్ యానిమేషన్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఓకే, అండ్ వాటితో పాటు కొన్ని సినిమాటిక్ యానిమేషన్స్ ఎలా చేస్తాము అండ్ కెమెరాస్ని మనం ఏ విధంగా మనం మన సీన్కి తగ్గట్టుగా పెట్టుకుంటాము, ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ వీటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనలీ మనకి మోడలింగ్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని అడ్వాన్స్డ్ మోడలింగ్ ఎక్సర్సైజ్ అయితే ఒక 2 అయితే ఉంటాయన్నమాట. అంటే మనం చాలా ఇన్ డీటెయిల్డ్ మోడలింగ్ అయితే చేస్తామన్నమాట అందులో. అండ్ చాలా కొత్త విషయాలు అండ్ కొత్త టూల్స్ ఇవన్నీ యూస్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ మీరు ప్రీవియస్గా బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ కోర్సులో నేర్చుకున్న థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ యూస్ చేస్తాం మళ్ళీ. అండ్ ఓకే, అండ్ వీటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తామన్నమాట. అండ్ ఆ ప్రాజెక్ట్లో మనం ఒక ప్రాపర్ 3D హ్యూమన్ క్యారెక్టర్ ఉంటుంది, అది వాకింగ్ లేదా రన్నింగ్ ఇలాంటి ఒక యానిమేషన్ ఉంటుంది అండ్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఉంటుంది, కంప్లీట్గా ఒక సినిమాటిక్ అనమాట. సో ఈ విధంగా ఒక ఫైనల్ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది అడ్వాన్స్డ్ కోర్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ పార్ట్ 4 ఉంటుందని చెప్పా కదా, పార్ట్ 4 వచ్చేసి సినిమాటిక్ కార్ యానిమేషన్స్ అనమాట. అంటే మనం బ్లెండర్ లాంటి ఒక 3D సాఫ్ట్వేర్లో అసలు బేసిక్గా అసలు వెహికల్ యానిమేషన్స్ ఎలా చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఓకే, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క వీడియో చేస్తాను. సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, తొందరపడి నేనేం ఫాస్ట్గా వీడియోస్ ఏం చేసాను, వీడియోస్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మీకు అర్థమయ్యే విధంగా స్లోగానే చెప్తాను. ఓకే, సో అది నా మెయిన్ థింగ్ అనమాట. అండ్ ఈ విధంగా సినిమాటిక్ కార్ యానిమేషన్స్ గురించి పార్ట్ 4 ఉంటుందన్నమాట. ఈవెన్ మీకు అందులో సినిమాటిక్గా రెండర్ ఎలా చేసుకోవాలి, కెమెరా మూమెంట్స్ ఎలా పెట్టుకోవాలి, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను అనమాట. ఓకే, సో ఇక కమింగ్ ఆన్ టు ద ప్రైజింగ్. సో నేను మొత్తం 4 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో 4 పార్ట్స్కి కూడా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో పార్ట్ 1 బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో సో దాని యొక్క ప్రైస్ వచ్చేసి 799 రూపీస్, అంటే ఆల్మోస్ట్ ఒక 800 రూపీస్ అనుకోండి. సో ఈ విధంగా చాలా తక్కువ ప్రైసే పెట్టాను. అండ్ పార్ట్ 2 ఏదైతే ఇంటర్మీడియట్ కోర్స్ ఉందో దాని ప్రైస్ వచ్చేసి 2499 రూపీస్. అండ్ పార్ట్ 3 ఏదైతే అడ్వాన్స్డ్ కోర్స్ ఉందో సో దాని ప్రైస్ వచ్చేసి 3999 రూపీస్. అండ్ పార్ట్ 4 ఏదైతే సినిమాటిక్ కార్ యానిమేషన్స్ ఉందో సో దానికి సంబంధించిన ప్రైజింగ్ వచ్చేసి 1999 రూపీస్. ఓకే, సో ఇవి వీటికి సంబంధించిన బేసిక్ ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే. అండ్ ఒకవేళ మీరు ఏదైనా కంబైన్డ్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే పార్ట్ 1, పార్ట్ 2 లేదా పార్ట్ 3 కలిపి తీసుకోవాలనుకుంటున్నారు ఒకటేసారి ఒక కంబైన్డ్ ప్యాకేజ్ లాగా, సో వాటికి సంబంధించి కూడా ఒక సపరేట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఏంటంటే కంబైన్డ్ ప్లాన్స్లో మీకు ప్రైజింగ్ అనేది తగ్గుతుందన్నమాట. 500 నుంచి 2000 వరకు ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే మీరు డిఫరెంట్ పార్ట్స్ని అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3ని కంబైన్ చేసి తీసుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్ కలిసి వస్తుందన్నమాట. సో కంబైన్డ్ ప్లాన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను చూడండి. సో నార్మల్ బేసిక్ ప్రైస్ ఎంత ఉంది, అంటే ఇండివిజువల్ ప్రైస్ ఎంత ఉంది అండ్ కంబైన్డ్ ప్రైస్ ఎంత ఉంది, సో రెండు కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి తీసుకోవాలంటే 2999, పార్ట్ 1, 2, 3 కలిపి తీసుకోవాలంటే 6500, అండ్ పార్ట్ 1, 2, 3, 4 మొత్తం అన్ని తీసుకోవాలంటే 7500, అండ్ పార్ట్ 1, 2, 4 తీసుకోవాలంటే 4000, అండ్ పార్ట్ 1, 3, 4 తీసుకోవాలంటే 6000. సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద డిస్కౌంట్స్. ఓకే, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, వాటి గురించి లాస్ట్లో చెప్తానని. సో ఇప్పుడు నేను పెట్టిన ప్రైజింగ్ ఏదైతే ఉందో సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే నా కోర్స్లో జాయిన్ అవుతున్నారో సో అది మీరు ఏ పార్ట్కైనా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ కోర్స్లో వాళ్ళకి ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. అది ఏ పార్ట్ అయినా సరే, పార్ట్ 1, 2, 3, 4లో ఏదైనా సరే, లేదా మీరు కంబైన్డ్ ప్లాన్స్ తీసుకున్నా సరే ఓవరాల్ ప్లాన్ ప్రైస్కి 20% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను. సో ఈ 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కోసమే అనమాట. సో మీరు కనుక ఖచ్చితంగా బ్లెండర్ కోర్స్ జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళంత తొందరగా జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఇది మామ సో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా. అండ్ ఫైనలీ కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నా కదా. సో ఈ వాట్సాప్ నెంబర్లో నాకు డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది అక్కడ చెప్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అక్కడ మెసేజ్ చేసినా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు మొత్తం అంతా అర్థమైందని అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ చదువుతాను అండ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ఐ హోప్ మీకు ఖచ్చితంగా ఈ కోర్స్ అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ లాస్ట్లో నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే నా ఈ బ్లెండర్ 3D మాస్టర్ కోర్స్లో జాయిన్ అవుతారో సో వీళ్ళందరినీ కంబైన్ చేసి నేను ఒక వాట్సాప్ గ్రూప్ లేదా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏదైనా ఫామ్ చేద్దాం అనుకుంటున్నా.
అంటే లైక్ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ అందరం ఒకరితో ఒకరు మాట్లాడవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ ఒకరితో ఒకరు డౌట్ షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం ప్రాపర్గా అనమాట. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, అంటే మీరు కోర్సు జాయిన్ అవుతున్నారు, మీరు నేర్చుకుంటున్నారు, మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి, సో మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీరు ఎనీ టైం మీ డౌట్స్ని నన్ను అడగొచ్చు అండ్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం అయితే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను. ఓకే, సో మీకు ఎనీ టైం నేను సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి. సో ఇంతే మా ఈ వీడియో. అండ్ ఆల్సో ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బ్లెండర్ కోసం ఈ కోర్స్ తీసుకొచ్చాను కదా, సో ఇలానే మనం ఇంకా అన్రియల్ ఇంజన్కి, స్కెచ్అప్కి, ఆటోక్యాడ్కి, ఇంకా కొన్ని వేరే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన కోర్సెస్ కూడా త్వరలోనే తీసుకొస్తాను. సో ఒకవేళ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.